అనగనగా ఒక అందమైన చెరువు. ఆ చెరువులో నివసించేవి 3 చిన్ని చిన్ని చేపలు. అవి ఎవరో చూద్దాం రండి. సుమతి చాలా తెలివైనది. ముందు చూపు ఎక్కువ. రాబోయే ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టి జాగ్రత్త పడుతుంది. ఇక రెండవది కాలమతి. అందరూ కాళీ అని పిలుస్తారు. చాలా తెలివైనది కానీ బద్ధకం ఎక్కువ. ముందు ఆలోచన ఉండదు. సమయం వచ్చినప్పుడు చూసుకుందాంలే అని వదిలేస్తుంది. ఇక మూడవది మందమతి. ఆ చెరువులో ఉన్న చేపల్లో కల్లా మందమతి వేగంగా ఈదగలదు. ముందు చూపు, జాగ్రత్త అస్సలు ఉండవు. ఇది ఇలా ఉండగా వేసవికాలంలో ఎండలు చాలా ఎక్కువయ్యాయి. ఆ ఎండలకు చెరువులో నీళ్లు మొత్తం ఆవిరైపోయాయి. రాబోయే పరిస్థితులను ముందుగా అంచనా వేసింది సుమతి. తన మిత్రులు ఇద్దరి దగ్గరకు వెళ్ళి, మిత్రులారా, ఈసారి ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇలానే ఉంటే కొంతకాలానికి చెరువులో నీళ్లు మొత్తం తగ్గిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ముందే మనం చెరువును విడిచి ఊరి చివరన ఉన్న పెద్ద చెరువులోకి వెళ్ళిపోదాం. అంతేకాదు, నీళ్లు తగ్గిపోతే జాలరులు వలలతో మనల్ని పట్టుకోవడానికి వస్తారు. ఆ సమయంలో మనం ఆ జాలరులకు సులువుగా చిక్కుకుపోతాం అని అంటుంది సుమతి. కాని తన స్నేహితులు ఇద్దరూ సుమతి మాటలను పట్టించుకోరు. అప్పుడు సుమతి వాళ్ళ కర్మకు వాళ్ళనే వదిలేసి పెద్ద చెరువులోకి వెళ్ళిపోయింది. సుమతి ముందుగా ఊహించినట్లే అంతా జరిగింది. చెరువులోని నీళ్లు మొత్తం కొద్ది రోజులకే ఎండల తాటికి తగ్గిపోయాయి. చెరువులో నీరు మొత్తం మోకాలు లోతుకు వచ్చేసరికి చేపలు పట్టే జాలరులు వలలతో చెరువుల మీద పడ్డారు. ఒక జాలరి వలలో కాలమతి, మందమతి రెండూ చిక్కుకున్నాయి. కాలమతి ప్రమాదాన్ని పసికట్టింది. వలలోనే చచ్చిన దానిలా నటించసాగింది. వలను బయటకు తీసిన జాలరి వలలో చచ్చినట్లు నాటకమాడుతున్న కాలమతిని చూసి, ఈ చచ్చిన చేప నాకెందుకు అని మళ్ళీ దాన్ని చెరువులోకి విసిరేశాడు. బ్రతుకు జీవుడా అనుకుంటూ కాలమతి ఈదుకుంటూ వెళ్ళిపోయింది. ఏం చేయాలో తెలియక మందమతి మాత్రం వలలోనే అలానే ఉండిపోయింది. ఆ జాలరి ఆ చేపను తీసుకుని